హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అందరికీ వెల్కమ్ బ్యాక్ గైస్. సో టైం వచ్చేసి 5 అయింది. మేము 3కి స్టార్ట్ అవుతామని చెప్పాను కదా, నేను స్టోరీలో పెట్టాను కదా 3:30 కల్లా స్టార్ట్ అయిపోతామని చెప్పేసి. అవ్వలేదు, అది తెలిసిందే కదా. నైట్ నిద్రపోలే, నేను వేరే బ్లాగ్ ఒకటి ఎడిట్ చేసుకుంటే లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి 5కి లేచాను. అండ్ ఇప్పుడు నేను ఒక్కడినే వెళ్ళట్లేదు, మనతో పాటు ఇంకొక బ్రో కూడా వస్తున్నాడు. సో ఈ బ్రోని ఎలా కలిసానో ఏంటి ఎవ్రీథింగ్ నేను బైక్ మీదకి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇప్పుడైతే మన లగేజ్ అంతా బైక్ మీద సర్దేద్దాము. సో చూడండి, నేను అవుట్ఫిట్ కూడా వేసేసుకున్నాను. జాకెట్, రైడింగ్ ప్యాంట్, రైడింగ్ జాకెట్ వేసేసుకున్నాను. సో అండ్ వాచ్ బాగుందా, నిన్ననే తీసుకున్నాను. ఇది అలెగ్జాండర్ క్రిస్టీ అంట, చాలా బాగుంది వాచ్ వచ్చేసి. సో లెట్స్ గో. సో చూడండి, లగేజ్ అంతా సర్దేశాను నేను. అన్నిటికన్నా పవర్ఫుల్ చూడండి, ఇదేమన్నది ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ ఒకటి చిన్నది కొనుక్కున్నాను నేను పెట్టుకోవడానికి. అండ్ వీఆర్ గుడ్ టు గో. మన ఇండియన్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసేసి మనం అయితే వెళ్ళిపోదాము. తెలుసు కదా ఇండియన్ ఇన్సూరెన్స్. నేను 3 o'clockకి వెళ్ళిపోదాం అనుకున్నా, చెప్పాను కదా. టైం 5 అవుతుంది. మా మమ్మీ పాపం లేచి కిందకు వచ్చి మరి నాకు సెండ్ ఆఫ్ ఇచ్చింది. సో మనం ఒకళ్ళమే కాదు వెళ్తుంది, చెప్పాను కదా మనతో పాటు ఇంకో బ్రో వస్తున్నాడు అని చెప్పేసి. సో ఆ బ్రో బాలనగర్లో ఉన్నాడు. మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ అవైలబుల్గా ఉండదు ఈ టైంలో అని చెప్పేసి నేను కూడా బాలనగరే వస్తాను. అక్కడికి వెళ్ళిపోయి బాలనగర్లో ఫుల్ ట్యాంక్ చేయించేసుకొని అక్కడి నుంచి రిటర్న్ వచ్చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఇదే వేలో వెళ్ళాలి మనము, అందుకే రిటర్న్ వచ్చేద్దామని చెప్పాను. సో హీస్ వెయిటింగ్ దేర్. నాకు తెలిసి పెట్రోల్ బంక్ ఓపెన్ అయినట్టుంది. ఓపెన్ అయితే ఇక్కడికే వచ్చామంట. క్రేజీ అసలు. ఈ పెట్రోల్ బంక్ ఓపెన్ అయిపోయింది, డైరెక్ట్ ఇక్కడికే వచ్చామని చెప్తాను నేను ఆ బ్రోని ఇంకా. సో గైస్, మన ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. మన ఫస్ట్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి 901 రూపీస్ అయితే పడింది. 901 అంటే నేను లీటర్స్ చెక్ చేస్తే మర్చిపోయాను. 8.3 లీటర్స్ అయితే వచ్చింది మనకు పెట్రోల్. నాకు ఇది ఎప్పుడు ఉండే సెటపే, బట్ వీటన్నిటికన్నా నాకు ఇది మాత్రం చాలా యూనిక్ అనిపిస్తుంది భయ్య. క్రేజీ ఉంది. నాకు ఆ చిన్న ఫ్లాగ్ నాకు చాలా పవర్ని ఇస్తుంది. మనతో ఒక బ్రో వస్తున్నాడు అని చెప్పాను కదా, అతని పేరు సాత్విక్. మన ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఫ్యామిలీలో నుంచి ఒకరు తను. సో నేను ఇన్స్టాలో పోల్ పెట్టాను కదా, దానికి రిప్లై ఇచ్చారు నేను కూడా వస్తాను అని చెప్పేసి. సో వెల్కమ్. మనం ఎప్పుడు కొత్త స్ట్రేంజర్స్ని మీట్ అవ్వడం మనకి ఇష్టమే కదా. సో నాకు కూడా ఇప్పటి నుంచి ఆల్రెడీ మీకు చెప్పి ఉంటా చాలాసార్లు, కొత్త వాళ్ళతో జర్నీ చేయడం నాకు ఇష్టం అని చెప్పేసి. సో మెయిన్ రీజన్ అదే. మేమిద్దరం కలిసేసి ఇప్పుడు వెళ్తున్నాము. మంచిగా ఈ ట్రిప్తో ఒక కొత్త పర్సన్ని కలిసినట్టు ఉంటుంది. సో దట్ మనకి అట్లా కొత్త మన ఫ్యామిలీ అందరినీ కలవడం నాకు ఇష్టము. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజైనా ప్రతి ఒక్కరితో ఒక్కొక్కళ్ళతో ఇట్లా ట్రిప్స్కి అయితే తీసుకెళ్తూనే ఉంటాను. సో గైస్, ఎక్కువ డ్రామా వద్దు, మనకి స్టార్ట్ అయ్యేసి వెళ్ళిపోదాం ఇంకా. సో ఆ బ్రో వచ్చిన తర్వాత ఏదో బంజీ కార్డ్స్ కట్టాలంట. ఆ బ్రోని మీతో మీట్ చేపించేసి లెట్స్ మూవ్. టైం ఆల్రెడీ దూల తీరిపోతుంది, తెల్లారి కూడా అయిపోతుంది. ఇట్లయితే రేపు నైట్ కల్లా వెళ్ళలేము మనము. మన బ్రో కూడా వచ్చేసాడు. హాయ్, ఇప్పుడే వ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను. సో అయితేనే మన సాత్విక్ బ్రో. గ్లౌజెస్ లేవా? అట్లా పోయినాయి అసలు, చచ్చిపోతావు చలికి. దారుణంగా ఉందంటే చలి. కట్టేద్దామా? అసలు ఎంత లేట్ అయింది తెలుసా? 3:30కి వెళ్దాం అనుకున్నాం, ఇట్స్ 5. నాకు లేదు, 1 hour పడుకున్నా. 3:30 నుంచి 4:30 వరకు, 2:30 నుంచి 3:30 వరకు పడుకున్నా. లేచేసాను నేను. అమ్మయ్యా, లాస్ట్కి సాధించామంటావా? 15 నిమిషాలు ఈ బంజీ కార్డ్స్ చిన్నగా అయిపోయినాయి, అందుకని చెప్పి కష్టపడి చూడండి తెల్లారు కూడా అయిపోయింది. ఆ బంజీ కార్డ్స్ పెట్టేసరికి 15 నిమిషాలు లేట్ అయిపోయింది. సో లెట్స్ గో. 6కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, అప్పుడే స్టార్ట్ అయినాయి మాకు.
దూల తీర్థం స్టార్ట్ అయినాయి. సో పద బ్రో. టైం వచ్చేసి కరెక్ట్ 6:26 అండ్ కిలోమీటర్స్ వచ్చేసి 1119 కిలోమీటర్స్ ఉంది పర్ఫెక్ట్గా మన ఇంటి దగ్గర నుంచి. సో లెట్స్ గో. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఎంత క్లియర్గా ఉందంటే అసలు నేను ఈ వైజర్తో ఫస్ట్ టైం కదా, దీనికి యాంటీ ఫాగ్ షీట్ అయితే వేయలేదు నేను, దానివల్ల ఆగం కనిపిస్తుంది నాకు. ఇప్పటికి రీచ్ అవుతామని చూపిస్తుంది, అంటే 2 AM రీచ్ అవుతామని చూపిస్తుంది నాన్ స్టాప్ కొడితే. లెట్స్ సీ ఎప్పుడు రీచ్ అవుతామో ఏంటో. మేమైతే 3 o'clockకి స్టార్ట్ అయ్యి 10 o'clockకి క్లోజ్ చేసేద్దాం అనుకున్నాం రైడ్, బట్ ఇక్కడే 6:30 అవుతుంది. సో మనం ఇప్పుడు NH44 మీద నుంచి వెళ్ళబోతున్నాము. సో గైస్ ఒక 5 minutes అయిపోయింది. సుచిత్ర హైవే ఎక్కేసాం మేము. NH44 ఇది NH44 కదా, సారీ మై మిస్టేక్. ఒకవేళ తప్పు చెప్తే క్షమించండి నన్ను. సో యా, సుచిత్ర కుంపల్లి కూడా దాటేసాము. ఆన్ అవర్ వే టు మేడ్చల్. సో ఇంకా 1107 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మనకి. ఈ రూట్లు వరస్ట్ తెలిసిందే కదా కొంచెం దూరం వెళ్ళే వరకు. సో యా, కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మంచి హైవేస్ వస్తే మంచి పేస్లో కొట్టేయచ్చు. గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు. వీఆర్ గోయింగ్ టు కుంభమేళా, వీఆర్ గోయింగ్ టు ప్రయాగరాజ్ అంటుంటే అస్సలు నాకు ఎంత గూస్ బంప్స్ వస్తున్నాయంటే, నాకు ఇందాకటి నుంచి నా నోట్లో ఏం రావట్లే. ఎప్పుడు నేను సాంగ్స్ అన్నా పెట్టుకునేవాడిని కానీ అసలు ఇందాకటి నుంచి హర హర మహాదేవ్ శంభో శంకర అంతే. అదొకటి, ఓం నమ శివాయ ఒకటి, జై శ్రీరామ్ ఒకటి, ఇంకొకటి మర్చిపోయాను. ఈరోజు February 19th. సో మన ద గ్రేట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఈరోజు. సో జై శివాజీ, జై భవానీ. టైం వచ్చేసి 7 అవుతుంది పర్ఫెక్ట్గా. మన బజరంగ్ దళ్ ఫ్లాగ్ అయితే కింద పడిపోయింది అక్కడ. మన బ్రో తీసుకొస్తున్నట్టున్నాడు సాత్విక్ బ్రో. నేను యాక్చువల్గా దాన్ని ఎక్కడ దేనికి టై చేయలేదు, జస్ట్ సైడ్లో పెట్టేసి ఉంచాను అట్లా. మన బుజ్జి ఫ్లాగ్ అయితే వచ్చేసింది ఇక్కడికి. ఊరికనే ఇక్కడ పెట్టాను కొంచెం దూరం వరకు వెళ్దామని చెప్పేసి. క్రేజీ ఎగురుతుంది చూడండి. నాకేంటో తెలియని హ్యాపీనెస్ వస్తుంది దాన్ని చూస్తుంటే. నిజంగా ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో హ్యాపీనెస్ వస్తుంది ఎందుకో దీన్ని చూస్తుంటే. ఇది ఉండదు నాకు తెలుసు, ఎక్కడన్నా పెట్టేయడం బెస్ట్. సో సన్ కూడా రైజ్ అయిపోయింది చూడండి. మనము రమైపాని దగ్గర ఉన్నాము. సో వేర్ ఆన్ NH44. చూడండి ఎటు చూసిన ఫాగ్ మామూలుగా లేదు అసలు. మన ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటేస్తున్నాము, మనోరాబాద్ టోల్ ప్లాజా. ఈ రైడ్కి ఈ రోజుకి ఇది మన ఫస్ట్ టోల్ గేట్ అనమాట. కార్లో వెళ్తే ఇది కట్టాల్సి వస్తుంది, మనం తప్పించేసుకున్నాం. సో మన ఫస్ట్ టోల్ గేట్ కూడా దాటేసాము. వీఆర్ గుడ్ టు గో. రైడ్ చాలా మంచిగా అవుతుంది ఇప్పుడు వరకు. కాకపోతే 2 సార్లు నా బుజ్జి ఫ్లాగ్ ఎగిరిపోయింది. దాని వెనకాల పరిగెత్తాల్సి వచ్చింది, 1 కిలోమీటర్ వెనకాల. అక్కడే లేట్ అయింది, లేకపోతే ఇంకొంచెం ఒక 2-3 కిలోమీటర్ల ముందే ఉండేటోళ్ళం. ఒకసారి ఆ లెఫ్ట్ సైడ్ ఆ ఫాగ్ని చూడండి, చాలా బాగుంది. బట్ దీనికన్నా మనం ఆదిలాబాద్ వెళ్ళేటప్పుడు అయితే అసలు మేఘాలే, ఇక్కడ మొత్తం మేఘాలు ఉన్నట్టే ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది ఫాగ్, చలి కూడా అంత పుట్టాడియా. ఇటు సైడ్ ఉంది చూడండి, నేను ఇటు సైడ్ చూడట్లేదు ఇందాకటి నుంచి. అసలు చూడండి అసలు తెల్ల పాలు ఉన్నట్టున్నాయి అసలు అక్కడ. రైడ్ అప్డేట్ గైస్, పర్ఫెక్ట్గా 1000 కిలోమీటర్స్ ఉంది మనకి ఇక్కడి నుంచి. జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అవుతుంది మనం కామారెడ్డి దాటేసి. చూస్తూనే మనం మన 3rd టోల్ గేట్ కూడా దాటేస్తున్నాము. అండ్ ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి ఇండల్వై టోల్ ప్లాజా అంట. సో యా, వీఆర్ క్రాసింగ్ అవర్ 3rd టోల్ ప్లాజా. ఇక్కడ తీసుకుంటే బ్రేక్ తీసుకుందాం. సో యా, టైం వచ్చేసి 8:15 అవుతుంది. మేము ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ఆగిపోతున్నాము. టాటా బాయ్ బాయ్ చెప్పేసింది, చూసావా?
సో ఇక్కడ ఒక క్లాత్ పెట్టాను నేను, ఆ క్లాత్ ఎగిరిపోయింది. సో 140 కిలోమీటర్స్ అయితే వచ్చాము ఇప్పటి వరకు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ నాన్ స్టాప్ కొట్టేద్దాం ఇంకా. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోగొట్టుకొని స్టార్ట్ అయితే అవుతున్నాము. సో పర్ఫెక్ట్గా 980 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. టైం వచ్చేసి 9 అయింది. లెట్స్ సీ ఎప్పుడు వెళ్తామా అని. ఎక్కడికి వెళ్తారు సార్ మీరు? కుంపల్లి. ఓకే. ఎటు? ప్రయాగ్రాజ్కి, కుంభమేళకి. అంత లాంగా సార్? వీడియో యూట్యూబ్ కోసం చేయాలిగా. ఇదేంటి మ్యాప్స్? ఫోన్ ఉంది లోపల. సరే రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ, బాయ్. మన బండి లో ఫ్యూయల్ లెవెల్లో పడి కూడా చాలా సేఫ్ అవుతుంది. ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాము. సో ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే చేపిద్దాము. అమ్మ బాక్స్ బద్దలైంది రోయ్. అమ్మో ఇదేందో ఇంత చిన్నగా ఉంది. ఇది పెట్రోల్ బాగుంటుందో బాగోదో. ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేపిస్తాము. ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేపిద్దాం అనుకుంటున్నాము. మన 7th టోల్ గేట్. ఇదేందో వెరైటీగా ఉంది టోల్ గేట్. బైక్స్ రైట్ సైడ్ నుంచి వెళ్ళాలంట. ఈ రోడ్డు, ఈ చెట్లు, ఈ చెట్టు కలర్లో చూస్తుంటే మీకు అర్థమవుతుందా ఎక్కడ ఉన్నామో? నాకు తెలిసి మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇందాక టోల్గేట్ చూసారు కదా, ఆ టోల్గేట్ దగ్గరే మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అయితే అయిపోయాము. ఇక్కడ ఆఫ్ రోడింగ్లో చేస్తున్నాం మేము. నా బండి తీసుకొని ఆఫ్ రోడింగ్ లేని అన్నీ చేస్తా నేను. డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ. సో మన 8th టోల్గేట్ దగ్గరకు కూడా వచ్చేసాం మనము. ఇది మహారాష్ట్రలో 2nd టోల్గేట్ అన్నమాట. ఎండలు మాత్రం సంపుతున్నాయి భయ్యా. ఈ అమ్మ లోపల స్వెట్ కారుతానే ఉంది. లిటరల్గా ఎంత డిగ్రీస్ ఉందో ఏమో బయట నాకు తెలియదు, కానీ నేను ఛార్జింగ్ అయిపోతుందని చెప్పి కొంచెంసేపు మ్యాప్స్ అయితే ఆపేసాను. అండ్ టైం ఎంత అవుతుందంటే టైము 12 దగ్గరలో ఉన్నాం. 1:05 అయిపోయింది టైం ఆల్రెడీ. రే ఏ అమ్మ ఏం మెంటల్గా వెళ్ళరా నాకు అర్థం కాదు. ఓ పద్ధతి లేదు, ఒక తీరు లేదు. ఫాస్టాగ్లు చూడండి ఎట్లా కట్ చేస్తున్నారు ఇక్కడ. దీనమ్మ ఫాస్టాగ్ బూత్లో పెట్టి చావాలి. ఇంకా వాడు చేత్తో తీసుకొచ్చి కట్ చేస్తున్నాడు హౌలేగాడు. నీ అమ్మ ఏం మేనేజ్మెంట్ రా మీది? ఏం మహారాష్ట్ర మేనేజ్మెంట్ రా? నాకు అర్థం కాదు. సో ఇంకా నాగ్పూర్ 150 కిలోమీటర్స్ చూపిస్తుంది మనకి. టైం వచ్చేసి 12 అయింది. సారీ 1 అంటున్నాను నేను. ఇట్స్ 12:05. మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యాము. వీళ్ళు చూడండి నడుచుకుంటే వెళ్తున్నారు. వామ్మో 700 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారా ఏంది కొంపదీసాల్లో? మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యామలేమో. అసలు ఈ రూట్స్ చూడండి. ఇక్కడ కొంచెం బాగానే ఉంది, మరీ వరస్ట్ ఉన్నాయి. మరీ అంత వరస్ట్ కాదులే కానీ మేనేజబుల్. బట్ నేషనల్ హైవేస్ ఏందో ఇది అసలు. ఇలా గవర్నమెంట్ ఏం చేస్తుందేమో తెలియదు. కానీ పోయినసారి నేను ముంబై వెళ్ళేటప్పుడు నాగ్పూర్ ఆ రూట్ వెళ్ళే చూసారా, అది కూడా అంతే వరస్ట్ ఉంది, ఇది కూడా ఇంతే వరస్ట్ ఉంది. అదైతే ఇంకా అటర్ ఫ్లాప్, ఇది కొంచెం యావరేజ్. రే ఫాల్తు పోలీసు వాడు నన్ను వెళ్ళిపోమన్నాడు. లారీ వాడిని ఆగమన్నాడు. వాడు ఆగకుండా నా మీదకి వచ్చిండు. ఇక్కడ వరకు వచ్చాడు. ఇంత ఇంచులో పోయింది. అసలు ఆ లారీ వాడు చూసారా ఎట్లా వచ్చాడు? అసలు పోలీస్ వాళ్ళు వెళ్ళిపోమన్నారు నన్ను. ఆ లారీ వాళ్ళేమో లారీ వాడిని ఆపమన్నారు. ఆ లారీ వాడు నా మీదకి వచ్చేసాడు. జస్ట్ మిస్. ఇంత ఇంచులో అయిపోయేవాడిని. ఫసక్ కేల్ కథం దుకాణం బంద్. వాడు కనుక టచ్ చేసి ఉంటే వాడిని ఏమో లారీ మొత్తం అమ్మేసి మరి ఇంటికి పోయేటోడు నేను. ఇదేదో వదోనా దగ్గర ఉన్నాం మనం. రూట్లో చూడండి అసలు నాకు బూతులు తప్ప ఏం రావట్లేదు. రే అమ్మా
ఒకసారి ఈ చెట్లు చూడండి, మహారాష్ట్రలోకి ఎంటర్ అవ్వగానే ఎంత ఎండిపోయి ఉన్నాయో చూడండి. అసలు ఇక్కడ అంతా హీట్ ఉంటుంది కదా, నాకు ఇప్పటికే మొత్తం ఎలా ఉందంటే అసలు మొత్తం తడిచిపోతున్నా లోపల. ఒకప్పుడు అంటే నేను వైజర్ కొంచెం తీసి నడిపేవాడిని కదా, సో దట్ నాకు ఆ స్వెట్టింగ్ ఫీలింగే వచ్చేది కాదు. చూడండి ఒకసారి, మొత్తం ఎల్లో డర్టీ ఫెల్లో మొత్తం ఎండిపోయినాయి. నేను కూడా ఎండిపోతున్నా. ఆ చెట్లు ఎండిపోవటం ఏందో కానీ నేను కూడా ఎండిపోతున్నా. అసలు ఈ చెట్లు చూడండి చాలా బాగున్నాయి, ఎంత వెరైటీగా ఉంది. నాకు అదేదో ఏమంటారు, కాలిఫోర్నియాలో ఎక్కడో వేరే కంట్రీలో నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇది చూస్తుంటే. నిజంగా ఏంటో ఏమో అసలు ఇంత విచిత్రంగా ఉన్నాయి. అమ్మ ఇంకా కనిపించలేదు ఏంటి అని అనుకున్నా, మహారాష్ట్ర ఎంటర్ అయినాక కూడా కనిపించిందమ్మా. ఫస్ట్ దీని దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. ఎవడు నోట్లో ఊస్తాడో ఏం చేస్తాడో తెలీదు. దాని లోపల నుంచి పాములు వచ్చినప్పుడు పుస్ 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 అని రెడ్ కలర్ పడతానే ఉంటాయి గుట్కాలు. సో గైస్, నేను ఒక తిక్కల పనులు చేశాను అన్నమాట, అందుకే నేను ఇట్లా నిల్చున్నాను అన్నమాట. బట్ ఎక్కువ ఏమంటారు పని పడలేదన్నమాట. ఎందుకంటే ఇది పెట్రోల్ బంకు, ఇది బండి, ఇక్కడ అయిపోయింది బండి. నిజంగా అక్కడో ఎక్కడ ఆగలే, వచ్చి డైరెక్ట్ పెట్రోల్ బంక్ ముందే ఆగింది. క్రేజీ అసలు ఈ సిచ్యువేషన్లోకి నేను ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను చెప్పాలా? సో బేసిక్గా మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పి చెక్ చేద్దామని అనుకున్నా. నేను ఇంత పెట్రోల్ పంపించాను కదా, సో ఇప్పుడు ఎంత తిరుగుతుంది చూద్దామని అనుకున్నా. ఆడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నేను అనుకున్నది కరెక్టే అయింది. ఇక్కడ మహారాష్ట్రలో వీడు కల్తీ చేసినట్టున్నాడు, దొంగనా కొడుకు. నేను నాకు అనుకుంటూనే ఉన్నాను, నేను అక్కడ వాడిని అడుగుతూనే ఉన్నా, ఏందన్నా పెట్రోల్ వాటర్ ఉంది, నీళ్ళలాగా కనిపిస్తుంది అంటే, ఏం లేదన్నా నేవాలే పెట్రోల్ బంక్ అదేదని అన్నాడు. నాకేదో డౌట్ కొట్టింది, అనుకుంటూనే ఉన్నా. 200 రావాల్సింది 180 కిలోమీటర్స్ దగ్గర అయిపోయింది. చెప్పండి, అది కూడా వచ్చి కరెక్ట్ ఇక్కడే అయిపోయింది. నేను కొట్టించుకుందామని అనుకున్నా, ఇక్కడ ఎందుకులే రిస్క్ అని, వచ్చి ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నాకు తొయ్యాలంటే ఎట్లానో ఉంది, అందుకే ఆగా. ఆ సాత్విక్ బ్రో వస్తే తోస్తామని చెప్పి ఆగినా. ఇక్కడ అన్నీ మన TS08 బండ్లే ఉన్నాయి, ఆ మహారాష్ట్ర బండ్లు ఉన్నాయి కానీ పిచ్చలైట్ అనుకునేటుండే. అంతా మన బండ్లే ఉన్నాయి భయ్యా. ఎటు పోయినా మొత్తం హైలైట్ నేనే అవుతున్నా. అక్కడ రోడ్డు మీద ప్రతి ఒక్కడు కార్లో నుంచి తిరిగి రియాక్షన్స్ ఎట్లా వస్తున్నాయి అంటే ప్రతి ఒక్కడే కళ్ళు మన మీదే ఉన్నాయి. నాకు ఇప్పుడు తీయాలంటే ఆక్వర్డ్ మూమెంట్. సో బైకర్స్, మీకు అర్థమై ఉంటుంది నా సిచ్యువేషను. సో అదే సిచ్యువేషన్లో ఉన్నా నేను. సో పెట్రోల్ కొట్టించుకొని కలుస్తాను మళ్ళీ. అబ్బా, మళ్ళీ ఇంకోటి TS08 బండి వచ్చింది. దొంగన కొడుకో, నాకు అర్థమైంది. పొద్దునాడు సెకండ్ టైం చేయించినాడు, ఆడు కల్తీ చేసిండు ఫాల్తుగాడు. నాకు పర్ఫెక్ట్గా అర్థమైపోయింది స్కీము. నేను ఆయన అడుగుతానే ఉన్నా, ఫుల్ ట్యాంక్ కొట్టినావా అని. మారుదేవా ఫుల్ ట్యాంక్, నాకు కనిపిస్తుంది అది వాటర్ కనిపిస్తుంది. అది ఫుల్ ట్యాంక్ కొట్టింది కానీ కల్తీ పెట్రోల్, అది బుగ్గా అయిపోయింది. అది ఆ పిల్లలు చూడండి వెనకాలకి ఎక్కి మరీ హాయ్ అంటున్నాడు, రికార్డు కూడా చేసుకుంటున్నాడు. వావ్, ఈ నాగ్పూర్ నుంచి జబల్పూర్ వెళ్ళే రూట్ మాత్రం క్రేజీ ఉంది, అసలు చాలా బాగుంది ఇప్పటివరకు అయితే. సో మనకి ఇంకా 570 కిలోమీటర్స్ అయితే ఉంది. టైం వచ్చేసి 5 అవుతుంది. లంచ్ కోసం చాలాసేపు అయిపోయాను మేము అక్కడ. ఖవాసా అన్న ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. చూడండి పైన మొత్తం భలే ఉన్నాయి, ఫ్లాగ్స్ భలే పెట్టారు. ఇక్కడ నుంచి ఇంకా 550 కిలోమీటర్స్ చూపిస్తుంది. 189 కిలోమీటర్స్ ఇదే హైవే మీద వెళ్ళాలని చూపిస్తుంది. ఆఫ్టర్ 184 కిలోమీటర్స్ వచ్చేసి మనకి NH34 మీదకి డైవర్ట్ అయితే అవ్వాలంట. గాయస్, ఇప్పుడే జబల్పూర్ వెళ్ళే రూట్లో ఘాట్ అయితే ఎక్కేస్తున్నాం మనము. ఈ ఘాట్ ఏంటో నాకైతే తెలియదు. ఇంకా మనం NH44 మీదనే ఉన్నాము. NH44 మీద ఇంకా 170 కిలోమీటర్స్ వెళ్ళాలంట. సో ఇదేదో ఫారెస్ట్ లోపల నుంచి వెళ్తుంది చూడండి. ఓ మై గాడ్, ఆ ఘాట్ చూడండి ఫోన్లో ఒకసారి. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే కింద పవర్ బ్యాంక్ పెట్టేసి డైరెక్ట్ దాంట్లోనే ఇది పెట్టేసి. ఇదేదో బాగుంది, నేను కొన్న వాటిల్లో ఇది కూడా ఒక మంచి ప్రోడక్ట్ నిజంగా. ఇందాక నుంచి ఉంచడం నా పని అయితే. ఓ లారీనా ఆ లారీ ఎక్కలేక ఎక్కుతుంది పాపం. నేను DB కిల్లర్ పెట్టేసా కదా, అసలు సౌండే రావట్లేదు, బండి కామెడీ వస్తుంది. మంచి పని అయింది నేను DB కిల్లర్ పెట్టేసి.
3 సార్లు పోలీసు వాళ్ళు ఆపేవాళ్ళు, బట్ 3 సార్లు దగ్గరికి వెళ్ళంగలోనే పంపించేశారు. నేను డీవీ కిల్లర్ పెట్టకపోయి ఉంటే ఆ సౌండ్కే ఆపేసేటోళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత గ్రీనరీ, ఎంత బాగుందో. సన్సెట్ కూడా అయిపోయింది. టైం వచ్చేసి 6:15 అవుతుంది. సన్సెట్ కూడా అయిపోయింది. వావ్, చాలా అంటే చాలా గ్రీనరీ ఉంది. మధ్య మధ్యలో ఎల్లో టోన్, ఇట్స్ గుడ్ అన్నమాట. హే హే, సో హీస్ ఆల్సో రైడర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ అనుకుంటా, ఎంపీ అని ఉంది. ఐ లైక్ హిస్ ఏమంటారు ఐడియాలజీ అనుకోండి. నేను ఎవరినో తెలియదు, అయినా కూడా హ్యాండ్ సిగ్నల్స్ ఇస్తున్నారు. సో దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. ఈరోజు మొత్తం టోల్ గేట్ల గురించి అయిపోతుంది. చెప్పుడు 17th టోల్ గేట్ అయితే దాటేస్తున్నాం మనము. లిటరల్గా 17th టోల్ గేట్. 17th టోల్ గేట్ భయ్యా, నా వల్ల కావట్లేదు భయ్యా. ఒక బ్రేక్ తీసుకుందాము అయ్యా. పర్ఫెక్ట్గా 800 కిలోమీటర్స్ అయితే వచ్చాము. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా 320 కిలోమీటర్స్ చూపిస్తుంది. 10 కల్లా వెళ్తామని అనుకున్నాము, బట్ ఇగో మా సాత్విక్ బ్రోకి పాపం ఎదురు వస్తుందంట, అందుకే లేట్ అయింది కొంచెం. సో మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. సో బైక్స్ అయితే చూడండి, ఇక్కడ ఎక్కడో సైడ్లో ఆగాము టోల్ గేట్ దగ్గర. అండ్ ఇక గుడ్ టు గో. మళ్ళీ బైక్ మీద అయితే కలుద్దాం. టైం వచ్చేసి 9:30 అవుతుంది. అమ్మా 10 కల్లా వెళ్ళిపోవాలనుకున్నాము, అది అవ్వలేదమ్మా. సో కుంభమేళాకి రావాలి అని చెప్పి కష్టపడి వచ్చాను. నా బ్యాక్ బోన్ అయితే పోయింది అసలు నిజంగా. అక్కడ అంతమంది మనుషుల్ని, నాగసాధువుల్ని, అమ్మో అఘోరీల్ని, అసలు అదంతా చూడాలని నాకు ఎంత ఆతృతగా ఉందంటే లిటరల్గా ఒక రేంజ్ ఆతృతగా ఉంది నాకైతే. సో యా, ఫస్ట్ అయితే వెళ్ళి పడిపోవాలి, రూమ్ ఎత్తుక్కోవాలి ఫస్ట్, మెయిన్ థింగ్ అది. మేము వెళ్ళేసరికి 12 అవుతుంది అనుకుంటా. 12 o'clock వెళ్ళి రూమ్లో ఎదుగుతే అసలు దొరుకుతాయో దొరకవో కూడా తెలియదు. సో ఇంకా డిన్నర్ కోసం అయితే ఆగలేదు. డిన్నర్ కోసం ఆగినప్పుడు ఒకసారి చూద్దాము, మొబైల్ ఓపెన్ చేసి రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. మామూలుగా చలి లేదు అసలు, ఒక రేంజ్లో చలి ఉంది నాకు. కాకపోతే నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు, క్లియర్ వైజర్ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేసి నడపట్లేదు. ఎప్పుడు చీకట్లో నేను ఓపెన్ చేసే నడిపేవాడిని. నార్మల్గా ఉండుంటే ఆ చలికి చచ్చిపెట్టుండే. ఇప్పుడు నాకు అసలు చాలా లోపలికి వెళ్ళట్లేదు, కానీ ఈ నెక్ దగ్గర నుంచి ఎక్కడి నుంచో చెవుల్లోకి అయితే వెళ్తుంది. కొంచెం హెడేక్ టైప్ అయితే వస్తుంది నాకు. कहाँ से आए? हैदराबाद। बहुत बहुत धन्यवाद। हाँ, आपकी शुभ यात्रा हो। थैंक यू, सेम टू यू। इन लोकल के हम लोग हाँ, जहाँ भी हम लोग प्रयागराज ही जा रहा हूँ। जय श्री राम। चाय पी लो, नहीं, फ्रेंड आ रहा, जा रहा हूँ, चाय पी लो, लेट हो रहा। थोड़ी सी यार। अभी स्पीकर आया मैंने। इसीलिए कभी लेट नहीं होगी यार। नहीं, हम कहाँ से आ रहे? नहीं, हमको क्या बोलते हैं, आदत नहीं है चाय। थोड़ी सी चाय आदत नहीं है भैया मेरे को। बस आपका प्यार बस है मेरे को। थोड़ा सा कुछ भी। नहीं, कुछ भी नहीं। कोई सेवा, हाँ, कोई भी सेवा, सॉरी, कोई भी सेवा, चाय गुटखा। कुछ भी नहीं चाहिए, आपका प्यार अच्छा है मेरे को बस। हैदराबाद से आ रहे हम। हाँ, प्रयागराज जा रहे। आपकी यात्रा शुभ मंगलमय हो। नहीं, आदत नहीं है भैया, थोड़ी सी आदत नहीं है। नहीं, आदत नहीं है मेरे को, आदत नहीं है। नहीं भी तुम्हें కూడా అయిపోతున్నాం మేము. డిన్నర్ తినేసి మళ్ళీ లెట్స్ కంటిన్యూ ద రైడ్ అన్నమాట. పిచ్చి దొబ్బుతుంది నాకైతే. ఇన్ని గంటలు ఇప్పుడు చేయలేదు సాత్విక్. దేవుడా. సో ట్రాఫిక్ చూడండి గైస్, హైవే మీద
పర్ఫెక్ట్గా రేవా దగ్గరకు వచ్చేసరికి ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది మనకి. ఇప్పుడు వరకు ట్రాఫిక్ లేదు హైవే మీద, ఇప్పుడే స్టార్ట్ అయింది. నాకైతే హెడేక్ వస్తుంది. ఇంత మెల్లగా ఎప్పుడు రాలే నేను. కొట్టుకొని వచ్చేసేటవాడిని. ఫర్ ద ఫస్ట్ టైం చాలా మెల్లగా రావాల్సి వస్తుంది. ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. ఓ బైక్స్ అయితే వెళ్ళిపోతున్నాయి కానీ కార్స్ అయితే ఆగిపోయినాయి రేవా దగ్గర. సో టైం వచ్చేసి లిటరల్గా 2 AM అవుతుంది నెక్స్ట్ డే. నేను ఎప్పుడు నా లైఫ్లో ఒక డే మొత్తం నేను బండి మీద అయితే లేను. అంత దారుణంగా ఉంది ట్రాఫిక్. అంటే స్టక్ అయ్యి అయితే లేదు ట్రాఫిక్, మూవింగ్ ట్రాఫికే ఉంది. ఎంత మూవింగ్ ట్రాఫిక్ ఉందంటే బైక్ మీద వెళ్తుంటే అర్థం కావట్లేదు, కార్లో వెళ్తే అర్థమవుతుంది ఎంత ట్రాఫిక్ ఉందా అని చెప్పేసి. ఎందుకంటే 100 కూడా దాటలేకపోతున్నాము. 100 దాటేమంటే చాలు బైక్ మీద, అర్థం చేసుకోండి, బైక్ మీద 100 దాటేమంటే చాలు ఏదో ఒకటి అడ్డం వచ్చేస్తుంది, ఎవడో ఒకటి వచ్చేస్తున్నాడు నిజంగా. ఇంకా కారులో వచ్చింటే నాకు తెలిసి 2 రోజులు పట్టేదేమో. చాలామంది అక్కడే పడుకొని పోయారు. మేము ఒక్కళ్ళమే ఇంకో ఆ రూట్ కాకుండా ఇదేదో రూటు కనిపించింది నాకు, అందుకని చెప్పి ఈ రూట్లోకి అయితే వచ్చాను నేను. సో యా, ఇంకా 200 కిలోమీటర్స్ అయితే ఉంది. టైం వచ్చేసి 1:30 అవుతుంది. 1:30 AM. దూల తీరుతుంది భయ్యా. దేవుడు నిజంగానే చాలా టెస్టులు పెడుతున్నాడు రావడానికి ఇది దేవుడి దగ్గరికి. ఎందుకో ఏమో తెలియదు కానీ చుక్కలు కనబడుతున్నాయి దేవుడా. జై శ్రీరామ్ అని అంటూనే ఉన్నా ఇందాకటి నుంచి, అయినా అవ్వట్లే నాతో. దేవుడా ఎన్ని టెస్టులు అంటే అసలు లిటరల్గా 24 hours మేము బండి మీదనే ఉన్నాం. అరే అసలు నాగ్పూర్కి 1 కాల్లో వచ్చేసాం మేము. నాగ్పూర్ నుంచి ఇక్కడికి రావడానికి అసలు వామ్మో 12 hours పట్టింది మళ్ళీ నాగ్పూర్ నుంచి ఇక్కడికి రావడానికి. 1 to 1 అయింది ఇప్పుడు. సో ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు అయ్యా, ఒక రేంజ్లో ఉంది. ఇదేదో రూట్లోకి అయితే వచ్చాము, ఇది కూడా తీసుకెళ్తుందో లేదో డౌటే. ఏదో కనిపించిందని చెప్పి మ్యాప్లో చూసుకుని వచ్చాము. చూడండి ఒక్క వెహికల్ లేదు ఇటు సైడ్, అసలు రోడ్ ఉందో లేదో కూడా తెలియదు. రాత్రి 2ంటికి మేము ఎట్లాంటి రూట్లోకి వెళ్తున్నాము అసలు. ఇటు సైడ్ నుంచి షార్ట్ కట్ అని తీసుకొచ్చింది గబ్బుది. ఇంతసేపు చాలా బాగా వచ్చినాం. ఇటు తీసుకుపోయి ఫార్చునర్ వాళ్ళే వేసేసాలి మనల్ని. ఘాట్ ఎక్కుతున్నాం అనమాట. ఈ ఫోన్లో చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది, చీకట్లో కనిపించదు. ఇంకా 114 kilometers ఉంది. టైం వచ్చేసి 4 in the morning. ఇంకా 2 గంటలు అయితే మేము ఎప్పుడు స్టార్ట్ అయ్యామో అప్పుడు టైం కూడా అయిపోతుంది. 24 hours అయిపోతుంది. ఇంకా చూడండి ఒకసారి అన్ని వెహికల్స్ ఎలా దిగుతున్నాయో. ఆ కింద చూడండి అండ్ పైన కూడా. నాకు ఇది సేమ్ మనం ముంబై నుంచి రిటర్న్ పూణే వచ్చేటప్పుడు ఒక ఘాట్ సెక్షన్ ఎక్కాము, గుర్తుందా? నైట్ పూట ఇదే టైంలో. సో నాకైతే సేమ్ అదే అనిపిస్తుంది అయ్యా. నా వల్ల కావట్లేదు. 24 hours అటు ఇటుగా మనం బండి మీదే ఉన్నాము. ఏం ట్రాఫిక్ ఏమో ఒకసారి చూడండి. మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చులే కానీ ఈ ఘాట్ సెక్షన్లో కార్కి ట్రాఫిక్ అయింది. టైం ఆల్రెడీ 4:15 అవుతుంది. నిద్రలేదు కదా, చిరాకు ఉంది అసలు. ఓపికనే లేదు నడుపుదామన్నా. ఇంకా 100 kilometers చూపిస్తుంది. అరే ఏంది రాబోయే అని చూస్తే రోడ్లు చూసారా, యా లాస్ట్ 20 kilometers నుంచి ఇంత దారుణంగా ఉన్నాయి రోడ్లు. అబ్బా అస్సలు అవ్వట్లే మాతో. నిజంగా దేవుడు ఏమైనా టెస్ట్ చేస్తున్నాడు మా పేషెన్స్ ఏంటో ఏం అర్థం కావట్లేదు. పోతూనే ఉన్నాం వస్తూనే ఉంది, వస్తూనే ఉంది. అస్సలు అమ్మాయి కొంచెం మంచి ప్యాచ్ వచ్చినట్టుంది చూడండి మళ్ళీ. వా దేవుడా, అమ్మా నా వల్ల కావట్లేదు దేవుడా. ఒక సైడ్ ఒక రేంజ్లో చలి పుడుతుంది. నా బంప్స్ పెయిన్ వస్తున్నాయి ఫుల్గా, బ్యాక్ బోన్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది. మామూలుగా రావట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 24 hours మేము బైక్ మీదనే ఉన్నాం. నాకు తెలిసి 1 గంట 2 గంటలు అటు ఇటు దిగి ఉంటాం అంతేగాని 24 గంటలు బండి మీదనే ఉన్నాం. అవ్వట్లేదు మాకు అసలు.
నా బాడీ అయితే ఈ బైక్ వేసుకొని అసలు ఈ రూట్ ఏంటి అబ్బా ఏడుపు వస్తుంది బొక్కలోది. అమ్మా చుక్కలు కనిపిస్తున్నాయి నాకైతే. నాకు అమ్మా దేవుడా, మేము అస్సలు అనుకోలే ఇట్లుంటుందని చెప్పేసి. 24 hours పోయా, నాకు మాటలు కూడా రావట్లేదు, నా చెయ్యి కూడా నొప్పి వస్తుంది. అది కాంటే ఇంకా నా వల్ల కాదు. సో ఇంకా 106 kilometers చూపిస్తుంది. లాస్ట్ 40 minutes నుంచి మేము కరెక్ట్గా 4 kilometers కూడా రాలేదు, అంత వరస్ట్ ఉంది రూట్. అబ్బా చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అయిపోయింది. చూడండి ముందర ఫాగ్ ఎట్లుందో, సైడ్ కూడా చూడండి. అసలు ఇక్కడ చూడండి మొత్తం మేఘాలు ఉన్నట్టే ఉన్నాయి అసలు. సో ఇంకా 35 kilometers ఉంది మనము ప్రయాగరాజ్కి వెళ్ళాలంటే. 35 ఇప్పుడే 20 చూసాను నేను, ఏమో ఈ ఫోన్కి ఏదో అయింది. సో ఇంకా 35 kilometers అయితే ఉంది మనము ప్రయాగరాజ్కి వెళ్ళాలంటే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి హోటల్ రూమ్స్ దొరికితే లేవో కూడా తెలియదు. అసలు ఫుల్ ఎగ్జాస్టెడ్ అయి ఉన్నాము. నాకైతే అసలు మాటలు కూడా రావట్లేదు, కానీ ఎనర్జీ తెచ్చుకొని మాట్లాడుతున్నాను. అమ్మో నరకంగా అనిపించింది అయ్యా, దండం అయ్యా, వద్దమ్మా, అయ్యో వద్దమ్మా. యా చూసుకోండి, ఇంకా 20 kilometers దూరం ఉంది ప్రయాగరాజ్ అనగానే ఎంత ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయిందో. అసలు ఇప్పటివరకు ట్రాఫికే లేదు, అంటే మూవింగ్ ట్రాఫిక్ ఉంది, ఇట్లా బ్లాక్డ్ ట్రాఫిక్ అయితే లేదు. సడన్గా చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తం ఫుల్ ఆన్ ఉన్నారు. సంగం 22 kilometers ఉంది సంగం. సో మనం ప్రయాగరాజ్ లోపలికి ఎంటర్ అయిపోయినట్టున్నాం. ఇంతసేపు నరకం అనుభవించాము రాత్రి నుంచి. ఇప్పుడు చూడండి వీళ్ళందరి క్యూలో ఉంటే మనం మంచిగా బైక్ కాబట్టి సందుల్లో నుంచి బొక్కల నుంచి దూరం అయితే వెళ్ళిపోగలుగుతున్నాం. అసలు ఏంటో ఇదంతా, ఈ ప్రయాగరాజ్ మొత్తం మట్టితోనే నిండిపోయి ఉంది. ఎటు చూసినా ఇసుక ఇసుక ఇసుక. నా ప్యాంట్లో కేజీలు ఇసుక ఇరుక్కుపోయి ఉంది. చే అమ్మ చిరాకు ఉంది అసలు. ఉషా ఆ స్కూటీని డైరెక్ట్ లేపి పైన పెట్టారు. అని నిజంగా చిన్న పిల్లల నుంచి ఎడలోకి వచ్చినట్లు ఉందా లేదులే, కానీ చిన్న పిల్లల నుంచి ఎత్తిండు అట్. నేను మనకి మహారాష్ట్రకి వస్తే కంటెంట్ ఎత్తుక్కొనక్కర్లేదు, డైరెక్ట్ కంటెంటే ఇస్తారు. హ్యాపీ ఉన్నావు అన్న. అట్ హీరో ఎత్తేసారు ఆల్రెడీ. అమ్మో ఎత్తడం కాదు, ఆల్రెడీ వెనకాల కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నాడు చూడు. దేవుళ్ళు అయ్యా, ఇంత పిల్లల నుంచి ఇంత ముసలి వరకు అందరి నోట్లో గుట్కలే ఉన్నాయి. కేజీలు వస్తున్నారు. అది కింద చూడండి మొత్తం అదే ఉందటు. ఇక్కడ ఫేమస్ ఛాయ్ ఏది తెలుసా? గుట్కా ఛాయ్. కావాలా? నీకు కావాలా? నీకు కావాలా? ఏంటిది? అంబర్ బిర్యానీ. బాబు జరగమ్మా జరుగు. ఇక్కడ మరీ దారుణంగా ఉంది, ఎక్కడ చూసినా దుమ్మే. అసలు ఈ సిటీ అంతా దుమ్ముతోనే ఉన్నట్టుంది. చీ అమ్మ ఏందిరా ఈ మట్టి, చీ. మళ్ళీ వీళ్ళ కోసం బయట నుంచి ఎవరన్నా వస్తే పొల్యూషన్ చెకప్లు చేయించుకోవాలంటే పొల్యూషన్ చెకప్ పర్ఫెక్ట్గా ఉండాలంట. వీళ్ళ గాల్లోనే ఇంత 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 ఏమంటారు గుట్కాతో ఉన్న మట్టి ఉన్నట్టుంది. మట్టి గాలి కూడా అదే కంపు దొబ్బుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు మేకరం వెళ్ళినట్టు నవ్వులుతున్నారు, రోడ్ల మీద వస్తున్నారు. ఆ పక్కన ఎవడి మీద పడుతుందో కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు, ఫాల్తు వాళ్ళు. ఒరే ఏం జరుగుతుందిరా? We are here. Warm welcome to you from ప్రయాగ్రాజ్ సంగం అంట. బోర్డు కూడా వచ్చేసింది.
ప్రయాగ్రాజ్ సంఘం బోర్డు కూడా వచ్చేసింది. సో ఒఫిషియల్గా మనం ప్రయాగ్రాజ్ లోపలికి ఎంటర్ అయిపోయాము. టైం వచ్చేసి 7-8 అయింది భయ్యా. 25 hours పట్టింది మాకు ఇక్కడికి రావడానికి. మన ప్రయాగ్రాజ్కి మెయిన్ ఎంట్రన్స్ ఇదే అన్నమాట. తట్టడం మనం లోపలికి కూడా వచ్చేసాము. సో గైస్ టైం వచ్చేసి 10 అవుతుంది. పొద్దున చెప్పాము కదా మార్నింగ్ 10 అయింది మేము వచ్చేసరికి రూమ్లోకి. నిన్న పొద్దున 7కి స్టార్ట్ అయితే మేము ఇప్పుడు ఈరోజు 20th రోజు 7-8 కూడా కాదు 9 o'clock వచ్చాము మేము హోటల్కి అయితే, ప్రయాగ్రాజ్కి అయితే. అసలు ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉందంటే మేము ఇంకా వేరే రూట్ నుంచి వచ్చాము. అది ఎంత వరస్తుందంటే దాంట్లో వచ్చాము కాబట్టి మేము ఇంత ఫాస్ట్ వచ్చాము, లేకపోతే ఇంకొక 5-6 గంటలు ఇంకా లేట్ అయ్యేది. సో మేము ఉంటున్న హోటల్ ఇదే చూడండి. సో మేము ఉంటున్న హోటల్ ఇదేదో ఓయో హోటల్ అంట. అది ఎంత దారుణంగా ఉందంటే అది చెప్పు సత్య బ్రో. ఎంత దుమ్ము ఉందంటే అసలు ఈ స్ట్రీట్స్లలో ఈ దుమ్ముతోనే బతికేస్తున్నట్టున్నారు మొత్తము. ఒకసారి ట్రాఫిక్ చూడండి, తెలిసి ఒక 50 to 60 kilometers వరకు ఉన్నట్టుంది ట్రాఫిక్. సో మేము మంచిగా రెడీ అయిపోయి ఇప్పుడే బయటకు వెళ్దామని చెప్పి ఒక బైక్ అయితే తీస్తున్నాము. నా బైక్ చూడండి ఇక్కడ పార్క్ చేశాను. ఈ కారు ఎవరిదో మనోళ్ళదే అనుకుంటా, TS08 కారు. సో చూడండి మన బండి ఇక్కడ పార్కింగ్ చేసేసాను. ఇప్పుడు ఇటు లోపలికి వెళ్ళాలి, మనం సంఘం లోపలికి వెళ్ళాలంటే మేము స్టార్టింగే తీసేసుకున్నాము హైవే మీదనే రూము. ఎంత వరస్తున్నాయంటే రూమ్స్ అసలు. మేము రూమ్లోకి చెక్ ఇన్ అయ్యాం కదా, ఆ రూమ్ ఎంత దరిద్రంగా ఉందంటే అసలు. ప్రీమియం హోటల్స్ వస్తాయి మన హైదరాబాద్లో 5,000కి, మేము స్టే చేస్తున్న హోటల్ 5,000. ఎంత డిమాండ్ ఉందంటే 5,000లో 7,000లో 10,000లో అన్నీ ఆపరేట్ చేసేస్తున్నారు. అసలు అవి చూస్తానికి నాకు తెలిసి ఓ మనిషి పట్టే అనుకుంటాడు 5,000-6,000 చెప్తున్నారు. సో మీరు ఎవరైనా వస్తే ముందే బుక్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే అసలు ఇక్కడ స్టే చేయకండి, వేరే దగ్గర స్టే చేసి రాండి. మరీ దారుణంగా ఉన్నాయి. మేము మా రూమ్ చూపిస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మా రూమ్ చూపిస్తాను. అది ఎంత ఉంటుందో మీరే చెప్పండి, నాకు కామెంట్ ఆన్ చేయండి ఒకసారి. నాకు తెలిసి 700 రూపీస్ 800 రూపీస్ రూమ్ని 5,000 రూపాయలకి అమ్ముకున్నాడు ఆడు ఈరోజు. మంచి జాక్పాట్ ఆడికి. ఏదో బిస్ట్రో ఉంటే తినడానికి వచ్చాము మేము. అసలు ఒకసారి ట్రాఫిక్ చూడండి చుట్టూ ఎంత దారుణంగా ఉందో. ఎన్నో కిలోమీటర్లు అయిపోయి ఉంది ట్రాఫిక్. బయట చూపించాము కదా నేను బిస్ట్రో లోపలికి వస్తున్నామని చెప్పేసి. సో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, ఓ పిజ్జా. నువ్వేం ఆర్డర్ ఇచ్చుకున్నావు? షెజ్వాన్ ఫ్రైడ్ రైసా? కనిపించట్లేదు, నువ్వు చీకటి కనిపిస్తున్నావు. ఇది చూడు మా సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పాలి కదా. తినేసి బయటకు వెళ్ళేసి బయట అసలు ఎలా ఉందో స్టేజ్, బయట ఎట్లా ఉందో మొత్తం చెక్ చేసేసుకొని రూమ్కి వెళ్ళి అయితే పడుకుంటాము. ఒక రేంజ్లో నిద్ర వస్తుంది మాకైతే. సో డే 1 ఇక్కడితో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఒకసారి మనుషులను చూడండి, ఇంతమంది వస్తూనే ఉన్నారు, ఎటు చూసినా నడుస్తూనే ఉన్నారు. నాకు తెలిసి ఇదే అనుకుంటా సంఘము. ఇక్కడ టెంట్స్ ఉన్నాయి చూడండి, అఘోరీలు నాగసాధువులు ఇక్కడే ఉంటారు అనుకుంటా, మాకు తెలియదు అనుకుంటున్నాం. చలి పుడుతుంది, తెలిసి ఒక 19 degrees ఉన్నట్టుంది ఇప్పుడు. 19 ఇందాక చూస్తే 19 degrees ఉంది.